ఆరాధనకు యోగ్యుడా. స్తుతిస్తున్నామయ్యా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన మా దేవ, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కోటి సూర్య కాంతుల కన్నా తేజోమయుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వం వహిస్తున్న దేవ, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిజమైన వెలుగా స్తుతిస్తున్నాం. లోక రక్షకుడా స్తుతిస్తున్నాం. మా విమోచన కొరకై నీ ప్రాణాన్ని అర్పించిన దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయనలో దేవుని నీతి అగునట్లుగా అయా ఏ పాపం ఎరిగిన నీవు మా కొరకు పాపముగా చేయబడి ఆ పాప శాపముల నుండి మమ్మల్ని విడిపించి తండ్రి సన్నిధికి మమ్మలను మీరు చేర్చినందులకు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిబంధన రక్త సంబంధులుగా మమ్మలను ప్రత్యేకించినందుకు మీకు స్తోత్రములయ. శుభకరమైనటువంటి నిరీక్షణ క్రీస్తులో మాకు మీరు కలుగ చేసినందుకు మీకు స్తోత్రములయ. మరణము యొక్క ప్రభుత్వాన్ని రద్దు చేసినానా, ఇదిగో నా తండ్రి నిత్యమైన నిరీక్షణ ఆనందాన్ని మాలో మీరు నిలిపినందుకు స్తోత్రాలు. అదిగో నిజముగా నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొన్నాను, నీవు నా సొత్తు అన్నావు దేవా. అందుకే మీకు స్తోత్రాలు. లోకంలో నుండి మమ్మలను ప్రత్యేకించినందుకు స్తోత్రములయ్య. అమూల్యమైన నీ కృప మా ఎడల మీరు కనుపరిచినందుకు స్తోత్రములు. నీ ప్రేమను బట్టి మీ దయాలత్వమును బట్టి స్తోత్రాలు. కరుణా సంపన్నుడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కృపా సమృద్ధి కలిగిన దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అపాయకరమైన ఈ కాలములలో నాయన నీ రెక్క చాటున మమ్మలను చేర్చి ఆరోగ్యమునిచ్చి జీవింపచేస్తున్నందులకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలిగున్నామయ్యా. శ్రేష్టమైన రక్షణ మాకిచ్చినందుకు ప్రభువా ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలిగున్నామయ్యా. అదిగో నీ నామమును మాకు ఆధారముగా చేసి ఆశ్రయపురముగా మీరు నిలిచి రాకపోకల్లో మాకు క్షేమమునిచ్చినందుకు తండ్రి ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలిగున్నాం. ఇదిగో మా హృదయం అంతటినిచ్చి ప్రభువా అయా నిన్ను స్తుతిస్తున్నాం. వేలాది పొట్టేలను నువ్వు కోరలేదు కానీ ప్రభువా నా కుమారుడా నీ హృదయం నాకిమ్మని నువ్వు కోరి ఉండగా మా హృదయాన్ని మీకు అర్పిస్తున్నాము నాయన. సజీవ యాగముగా మమ్మలను మీకు సమర్పిస్తున్నాము నాయన. ఉదయకాలం మా నోటి చిహ్న ఫలాన్ని మీకు సమర్పిస్తుండగా ఇంపైన ధూప వేదికగా నాయన ఈ స్తుతిని అంగీకరించి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని స్తుతి ఘన మహిమలు నీ నామమునకే ఆరోపిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అలాగే మన పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తి దివ్య గ్రంథము అనే ధ్యానపూర్వకంగా ధ్యానిద్దామండి. దివ్య గ్రంథము ఎచటనైనా చదివిన సహాయం దొరకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడవకుండా చదువుడి దివ్య గ్రంథము ఎచటనైనా చదివిన సహాయం దొరకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడవకుండా చదువుడి దివ్య గ్రంథం. ఈ దినపు ధ్యాన కీర్తన 103వ కీర్తన. నూట 3వ కీర్తన 505 పేజ్ నెంబర్. పాత నిబంధన గ్రంథం 103వ కీర్తన 1 నుండి 9 వరకు ఉన్న లేఖన భాగాన్ని ఉత్తర పత్రికతో ధ్యానం చేద్దామండి. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేవుణ్ణి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు, కరుణా కటాక్షం నీ కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము ప్రతదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించుచు. ఆయన మోషేకు తన మార్గమును తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వేచమాడువాడు కాడు,
ఆయన నిత్యము కోపించువాడు కాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి కూర్చున్నానండి. వాక్యం కొరకే మన హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన శరీర ప్రాణ ఆత్మలను ప్రభువునకు సమర్పించుకుందాం. ప్రభువా, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. నన్ను పరిపాలించండి, నన్ను నీ స్వాధీనం అందించండి, నీ ఆత్మ సహాయమును నాకు అనుగ్రహించండి ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దామండి. ప్రభు ఆత్మ సహాయం లేకుండా దేవుని సత్యం మనకి అర్థం కాదు. దేవుని వాక్యం మనకి అర్థం కావాలి అంటే దేవుని ఆత్మ సహాయం మనకి కావాలి. ప్రభువా, నీ ఆత్మ సహాయము నాకు అనుగ్రహించండి. మీ జీవవాక్కుతో ఈ ఉదయకాలం నన్ను సంధించండి. నా మాట అగ్ని వంటిదని మీరు సెలవిచ్చారు. అగ్ని వంటి వాక్కుతో నన్ను సంధించండి ప్రభువా అని ప్రతి ఒక్కరం కూడా తల వంచి ప్రార్థన చేద్దామండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని మాట వలన కలుగును. దేవుని మాట మనం వింటే మనం రక్షించబడతాం. ఆ మాట నాకు కావాలి ప్రభువా. అనేకులను బ్రతికించిన మాట నన్ను బ్రతికించినట్లు ఉదయకాలం నాతో మాట్లాడండి. దయచేసి ప్రార్థన చేద్దామండి. అటు ఇటు చూడొద్దు, ఆలోచన తలంపు ఎటు పోనివ్వద్దు. ప్రభు వైపు చూద్దాం. ఈ భాగ్యం లేక ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా మందిరాల్లో చేరి ప్రార్థించలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఈ దినం ఈ అవకాశం ఉందంటే అది కేవలం ఆయన కృప. రేపటిది మంది కాదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువా, నాతో మాట్లాడిందని ప్రతి ఒక్కరూ విలువగా ఎంచి సమయాన్ని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు రాజా, మీ ఘనపాదాలకు వందనాలు, శ్రేష్ఠ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మేము కీర్తించి ఉన్నాం అయా, మిమ్మల్ని ఆరాధించి ఉన్నాం. మా ఆరాధన, మా కీర్తన, మా పూజను మీరు అందుకొని మహిమ పొంది ఉన్నారని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి సమయమందు నీ శ్రేష్టమైన జీవ వాక్కు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. దావీదు అన్నారు, అయా నీ పరిశుద్ధ లేఖనాల్లో మరి ఆత్మీయ సంగతులు తెలుసుకున్నట్టు నా నేత్రములను తెరువమన్నాడు ప్రభువా. సర్వ సంపదలు దొరికినట్లుగా అయా నీ లేఖనములు నాకు దొరికినవన్నాడు ప్రభువా. అటు భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ మాటలు ఆలకించే చెవిని మాకు దయచేయండి. కఠిన హృదయం నుంచి విడిపించండి, అవిధేయత నుండి విడిపించండి. నీ మాటలు ఆలకించడానికి, నీ మాటల్లో ఉన్న మేలు, రక్షణ, దీవెన, అయా ఆదరణ, ఆశ్రమాన్ని మేము పొందుకోవడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి నిలబడుతున్న నీ దాసుడు మీరు బలపరచండి. నీ నోటి బూరగా, నీ చేతి సాధనంగాను మీరు వాడుకోండి. వాక్శక్తిని అయా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే ప్రత్యక్షంగా ఉండి మాతో మాట్లాడిన నామానికి మహిమ తెచ్చుకునమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభునందున్న పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ఈ ఉదయకాల ఆరాధనకి ప్రభువారి చిత్తములో నడిపించబడిన దేవుని బిడ్డలైన వారందరికీ, సంఘ సభ్యులైన వారికి ప్రత్యేకమైన మీ అందరికీ మరి ఒకసారి వందనాలు, శుభాలు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగాలని ధ్యానం చేద్దాం రండి. పరిశుద్ధ జీవ గ్రంథములో 144వ కీర్తన ప్రారంభ లేఖనాన్ని ధ్యానం చేద్దాం. 144వ కీర్తన ప్రారంభ వచనాన్ని ధ్యానం చేద్దాం. పాత నిబంధన గ్రంథం 527 నంబర్ పేజీ 144వ కీర్తన ధ్యానం చేద్దాం. నేను ధ్యానం చేస్తున్నాను, మీరు కూడా ధ్యాన భాగాన్ని అనుసరించండి. 144వ దావీదు సంకీర్తన. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెమును, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. 1వ లేఖనాన్ని మరలా ధ్యానం చేస్తున్నాను.
నాకు ఆశ్రయదుర్గముగు యెహోవా సన్నిధించబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన రక్షక, ఘనపాదాలకు వందనాలు, స్తోత్రాలు. తిరిగి చదివిన మీ లేఖన భాగములో నుంచి నాతో మాతో ప్రియ శ్రోతలతో మీరు మాట్లాడమని, మీ లేఖన భాగాల్లో ఉన్న పరమార్థాన్ని, పరమ సత్యాన్ని మాకు ప్రబోధించమని, మీ వేద పాఠాన్ని నేర్చుకొని మీ పాఠం అనుసారంగా జీవించే ఆధ్యాత్మిక జీవితం దయచేయమని, ఈ లేఖన భాగాల ద్వారా మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాన్ని, మా ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని, వాక్యమైన యేసయ్యా మీ పరిశుద్ధ నామానికి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ పునరక్షకుడు యేసయ్య శ్రేష్టం ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందున్న పిల్లారా, 144వ సంకీర్తన దావీదు గారు ఆత్మీయ ధ్యానం ప్రారంభించి మొట్టమొదట లేఖన భాగాన్ని ప్రకటించారు. ఏంటంటే, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నిధించబడును గాక. స్తోత్రం చెప్పండి. నాకు ఆశ్రయదుర్గమైన దేవుడు సదాకాలము ఆయన సన్నుతించబడాలి, స్తుతించబడాలి, గణపరచబడాలి. అంత మాత్రమే కాదు, నా జీవితంలో అధిక ప్రాధాన్యత కలిగిన వాడు, నా జీవితంలో ఆధారమైన వాడు సదాకాలం నిత్యం సన్నుతించబడాలి, నిత్యము జరగాలి అని తన స్తుతిని ప్రారంభించి రెండవ మాటని చాలా విలువగా తన జీవితంలో ఎంచుకున్నాడు. ఏంటంటే, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. చేతులకు యుద్ధం, వేళ్ళకి పోరాటం దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు నాకు. నా చేతులకు యుద్ధము ఆయన నేర్పిస్తాడు, నా వేళ్లకు పోరాటము నేర్పిస్తాడు. చేతులు, వేళ్ళు దేనికి సాదృశ్యం? చేతులు దేనికి సాదృశ్యం? చేతులు మన క్రియకి సాదృశ్యం. మన జీవితం యొక్క ప్రతి పరిస్థితికి, క్రియకి, మన ప్రవర్తనకి సాదృశ్యం చేతులు. ఇట్లా చూడండి, మన స్వభావానికి సాదృశ్యం చేతులు. చేతులతో అన్నీ చేస్తాం, మన చేతులతో మన క్రియలు జరిగిస్తాం. మన వేళ్లతో, చేతికి వేళ్ళు చాలా ముఖ్యం. అమ్మ, వేళ్ళు లేని చెయ్యి ఏమైతే ఉపయోగం లేదు. కాబట్టి చేతులు, వేళ్ళు యొక్క ఆధ్యాత్మిక మర్మం ఏంటంటే, మన జీవితం, మన క్రియలు, మన జీవిత గమనం విధానం. ఈ చేతులకి, వేళ్ళకి యుద్ధము, పోరాటము ఆయన నాకు నేర్పిస్తాడు అన్నాడు దావీదు గారు. స్తోత్రం చెప్పండి. అమ్మ, యుద్ధము, పోరాటం ఏమేమి నేర్పిస్తా అంట దేవుడు? యుద్ధం, పోరాటం. ఏం యుద్ధం? భౌతికమైన యుద్ధాలు కాదు, రాజ్యానికి మీద రాజ్యానికి యుద్ధాలు కాదు. వెనకటి దినాల్లో తెగల మధ్య యుద్ధాలు ఉండే, కుటుంబాల మధ్య, గోత్రాల మధ్య యుద్ధాలు ఉండే. అట్లానే లోక సంబంధమైన యుద్ధాలు ఉన్నాయి, భౌతికమైన యుద్ధాలు ఉన్నాయి, అనేక రీతులైన యుద్ధాలు. అయితే పరిశుద్ధుడైన ఆత్మపూర్ణ దావీదు గారు యుద్ధం గురించి కాదు కానీ ఆధ్యాత్మిక యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రారంభించిన వారు, ఆత్మ సంబంధమైన జీవిత విధానంలో కొనసాగేవారు ఆత్మీయ యుద్ధం చేయాలి, ఆత్మీయ పోరాటం చేయాలి. మన క్రియల్లో ఆత్మీయ పోరాటం, మన చేతుల్లో ఆత్మీయ యుద్ధం. ఆత్మీయ యుద్ధం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక యుద్ధములో ఉన్నవారందరూ కూడా ఖచ్చితంగా ఈ అవసరత ఉంది. అందుకే దావీదు అంటున్నాడు, ఆయన
నా ఆశ్రయ దుర్గమైన నా దేవుడు, ఆయన నా చేతులకు యుద్ధం నేర్పిస్తాడు, నా వేళ్ళకి పోరాటం నేర్పిస్తాడు, నా జీవితానికి యుద్ధం నేర్పిస్తాడండి. అమ్మా, ఏం యుద్ధం? ఆధ్యాత్మిక యుద్ధం. భార్యాభర్తల మధ్య యుద్ధం కాదు ఇది, తల్లిదండ్రుల పిల్లల మధ్య యుద్ధం కాదు ఇది, ఇరుగు పొరుగు వారితో యుద్ధం కాదు ఇది, రాజ్యాలు దేశాల మధ్య యుద్ధం కాదు ఇది. ఇదే యుద్ధం? ఆధ్యాత్మిక యుద్ధం, ఆధ్యాత్మికమైన పోరాటం, ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన యుద్ధం అండి. యేసు క్రీస్తుని నమ్మి ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించిన వారంతా ఆధ్యాత్మిక యుద్ధ సైనికులు. స్తోత్రం చెప్పండి. యుద్ధ సైనికులు. ఆత్మీయ పోరాటం. భూమి మీద ఏ పోరాటం పోరాడాలి అమ్మ? ఏ పోరాటం? ఏ పోరాటం? ఏ పోరాటం? ఆత్మీయ పోరాటం. మంచి పోరాటం ఉండాలి. ఆత్మీయ పోరాటంలో అందరూ పోరాడతారు. అమ్మ, ఇట్లా తలపై ఎత్తండి ఒకసారి మాట, నా మాట వినండి. ఆ పాపను వదిలేయండి. మీరు అక్కడున్న వారంతా స్వేచ్ఛగా ఆడుకునేవ్వండి, వాళ్ళని మీరేం డిస్టర్బ్ చేయొద్దు. మీరు వాక్యం వినండి. అర్థమైందా? ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ యుద్ధములో ముందుకు సాగాలి. ఆత్మీయ యుద్ధం నేర్పువాడు ఆయన. ఆత్మీయ యుద్ధం ఎట్లా చేయాలో, ఆత్మీయ పోరాటం ఎట్లా పోరాడాలో, ఆత్మ సంబంధమైన జీవితంలో వచ్చే యుద్ధాన్ని, పోరాటాన్ని ఎట్లా జయించాలో నేర్పించేది ఆయనే అంటున్నాడు దావీదు. పౌలు ఏమన్నాడు? తన చివరి అవసాన దశలో, చివరి ముసలి వయసులో, ఈ లోకాన్ని విడిచే దినాన పౌలు ఏమన్నాడు? తిమోతి రాసిన 2వ పత్రిక చూడండి. తన ఆత్మీయ కుమారుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నాడు? 7వ వచనంలో, 6:7, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. స్తోత్రం చెప్పండి. తన చివరి దినాన, వెడలిపోయే దినాన, కాలం సమీపమయ్యింది, చివరి దినాన ఏమన్నాడు? మంచి పోరాటం, మంచి పోరాటం పోరాడాను. గుడ్ ఫైట్ అన్నాడు. మంచి పోరాటం, మంచి ఆత్మీయ యుద్ధం, మంచి ఆత్మీయ పోరాటం. క్రైస్తవుడు, విశ్వాసి భూమి మీద యేసయ్య రక్షణలోకి వచ్చినప్పటి నుంచి ఏం ప్రారంభమవుతుంది? యుద్ధం, యుద్ధం, పోరాటం. ఆత్మీయ యుద్ధం, ఆధ్యాత్మిక యుద్ధం. ఆధ్యాత్మిక యుద్ధంలో మంచి పోరాటం, గుడ్ ఫైట్. ఎప్పుడు చెప్పాడు పౌలు? కాలం సమీపించింది, తన మరణ దినము డిక్లేర్ అయింది, తనకి వెళ్ళబోయే సమయంలో అంటున్నాడు, అయ్యా నేను రక్షణ పొందినప్పటి నుంచి, ఆ నజరేయుడిని యేసును కలుసుకున్నప్పటి నుంచి, ఆధ్యాత్మిక యుద్ధాన్ని ప్రారంభించినప్పటి నుంచి మంచి పోరాటం, గుడ్ ఫైట్, మంచి పోరాటం పోరాడాను. ఆధ్యాత్మిక పరుగులో కూడా పోరాటం, మంచి పోరాటం అండి. ఇట్స్ గుడ్ ఫైట్. దావీదు అంటున్నాడు, నా ఆశ్రయవర్గమైన దేవుడు నా చేతులకు యుక్తము, నా వేళ్లకు పోరాటం నేర్పుతాడు. ఆయన ప్రార్థనా పోరాటం నేర్పుతాడు. ఆధ్యాత్మిక ఆరంభము జరిగినప్పటి నుంచి దేవుని మీద ఆధారపడే పోరాటం నేర్పిస్తాడు. ఆధ్యాత్మిక యుద్ధం అండి. భక్తుడు యోబు అంటాడు, 7వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం, యోబు గ్రంథం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఏమన్నాడు? భూమి మీద ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించిన నరుల కాలము యుద్ధ కాలం. నవ్ యు ఆర్ ఇన్ వార్.
వార్ ఫీల్డ్ అంటారు. ఎక్కడున్నాం మనం? వీఆర్ ఇన్ వార్ ఫీల్డ్. యుద్ధ భూమిలో ఉన్నాం. ఆ యుద్ధ భూమిలో పోరాటములో ఆ చేతులకి, మన ఆధ్యాత్మిక జీవితానికి ఆ యుద్ధాన్ని, పోరాటాన్ని నేర్పేది దేవుడండి. స్తోత్రం చెప్పండి. పోరాటం నేర్పేది దేవుడు. నా ఆధ్యాత్మిక యుద్ధము, పోరాటము నేను చేయలేకపోతే నాకు సహాయకుడు దేవుడు. నేను ఆశ్రయించేది నా దేవుడు. ఆత్మీయ యుద్ధాన్ని, పోరాటాన్ని దేవుడు నేర్పిస్తాడండి. ఆత్మీయ యుద్ధములో ముందుకు సాగాలి. తిమోతితో అంటాడు పౌలు మొదటి పత్రికలో, చూడండి, ఇంకొకసారి వెనక్కి వెళ్ళొద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మరి ఒకసారి మనం చూద్దాం. మొదటి పత్రిక ప్రారంభ అధ్యాయంలో 18వ వచనం. నా కుమారుడు అయిన తిమోతి, విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవల్ని, వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. నా ప్రియ కుమారుడు అయిన తిమోతి. కింద ఫుట్ నోట్లో ఏం రాసింది తెలుసా? నా పిల్లవైన తిమోతి, నా ఆత్మీయ పిల్లవైన తిమోతి, మంచి పోరాటం పోరాడ. నేను పోరాడాను, నువ్వు కూడా మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన పోరాటం, ఆధ్యాత్మిక పోరాటం, యేసుతో కూడా జీవించే పోరాటం, యేసుతో కూడా నడిచేటువంటి ఆ యొక్క యుద్ధం. అమ్మ, యేసుతో నడవాలంటే ఏముండాలి? యుద్ధము, యుద్ధ పోరాటంలో ఉండాలి. యుద్ధ రంగం ఇది. యుద్ధ రంగంలో ఏం చేయాలి? యుద్ధ రంగంలో ఏం చేయాలి? పోరాడాలి, యుద్ధం చేయాలి. ఏ యుద్ధం? కత్తులు కాదు, మాటల యుద్ధం కాదు, ఆధ్యాత్మిక పోరాటం అండి. విశ్వాస పోరాటం. దావీదు మునుముందున్న భక్తులు దేని మీద యుద్ధము, దేని మీద పోరాటం చేశారంటే విశ్వాసముతో యుద్ధం, విశ్వాసంతో పోరాటం. ఆ పోరాటం దేవుని దగ్గర నేర్చుకున్నారు. స్తోత్రం చెప్పండి. దావీదు గారికి చర్చి ఉందా? పాస్టర్ గారు ఉన్నారా? దావీదు గారికి ఎవరున్నారు? అమ్మ, దావీదు గారికి ఎవరున్నారు? పశువులు పాక ఉంది, పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు ఉన్నాయి, తను ఉన్నటువంటి దొడ్డి ఉంది, గొర్రెల దొడ్డి. ఆ దొడ్డిలో ఏం ప్రసంగం విన్నాడు దావీదు గారు? పిల్లోడు కుర్రోడైన దావీదు ఏమన్నాడు? ఒకటే, అయ్యా నా చేతులకు యుద్ధం నేర్పించు, నా వేళ్లకు పోరాటం నేర్పించు. పులి వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, ఇదిగో ఈ మేకలు తీసుకెళ్తున్నాయి. నేను చూస్తే ఆ మేక కంటే బలహీనుణ్ణి, మేకనెట్ రక్షించేది ఎట్లా ప్రభువా? ఇప్పుడు నాకేం కావాలి? నా చేతులకు యుద్ధం నేర్పించు, నా వేళ్ళకి పోరాటం నేర్పించు. నువ్వు యుద్ధం, పోరాటం నేర్పిస్తే ఎట్లా చీల్చాడంట సింహాన్ని? ఎట్లా చీల్చాడు ఎలుగుబంటిని? దాని నోట్లోనే చీలిపెట్టాడు, పెట్టిట చీల్చేశాడు. ఆత్మీయ యుద్ధం, పోరాటంలో నువ్వు సైనికుడిగా దేవుని ద్వారా తర్ఫీదు పొందితే భౌతికమైన వాటిని చీల్చేస్తావు, భౌతికమైన వాటిని జయిస్తావు. అయితే ఆధ్యాత్మిక యుద్ధ పోరాటం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలి? దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఆత్మీయ పోరాటం దేవుని దగ్గర. అమ్మ చూడండి, నేను రక్షించబడ్డ తర్వాత నిన్నే ఒక పాస్టర్ గారు వచ్చారు ఆత్మకూరు నుంచి. ఆ సహోదరుడితో మాట్లాడుతూ నా సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నా. అన్న, ఇది లైవ్ ఇస్తున్నారు, మన లైవ్ ప్రపంచ వరల్డ్ వైడ్ చూస్తున్నారు మన మందిరాన్ని. ఆ బ్రదర్ కూడా లైవ్ వాక్యం విన్నాడు, నిన్న కలుసుకున్నాడు. 4 గంటలు మాట్లాడుతూ అప్పుడు నా సాక్ష్యం చెప్తూ చెప్పాను, నాకు ప్రార్థన రాదండి. యేసుని కలుసుకున్నాక ఆయన నన్ను పిలిచినాక కూడా నాకు ప్రార్థన రాదు. ప్రార్థన నేర్పించమని అడిగాను. అయితే అప్పుడున్న మా సంఘ కాపరి ఏమన్నారంటే, ప్రార్థన ఎవరు నేర్పుతారు? దేవుడు నేర్పాలి నీకు ప్రార్థన.
నువ్వు దేవుని మీద నేర్చుకోవాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలి. నెల రోజులండి, దగ్గర దగ్గర 2 నెలలు ఒక్కడనే నా రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉండేవాడిని. అయ్యా నాకు ప్రార్థన నేర్పించు, ప్రార్థన యుద్ధం నేర్పించు అని ఆ దేవుని దగ్గర ప్రార్థన యుద్ధం నేర్చుకున్నానండి. దేవుని దగ్గర విశ్వాసముతో ఆధ్యాత్మిక యుద్ధ సన్నద్ధులుగా ఆయన దగ్గర నేర్చుకోవాలి. దావీదు దేవుని దగ్గర నేర్చుకున్నాడండి. తన అనుభవాన్ని అంటున్నాడు, ఆయన నా ఆశ్రయదుర్గం, ఆయన నా చేతులకు ఏం నేర్పుతున్నాడు? యుద్ధం నేర్పుతున్నాడు. ఆధ్యాత్మిక విశ్వాస యుద్ధం, ప్రార్థనా యుద్ధం, ఆధారపడగలిగిన యుద్ధం నా వేళకు నేర్పిస్తున్నాడు. గొల్యాతును దావీదు చెప్పాడు కదా, ఎక్కడ చెప్పాడు? గొల్యాతు అది అంత ఎత్తుంటాడు, దావీదు ఎంత ఉన్నాడు? నాకంటే ఇంకా చిన్నోడు దావీదు. వీళ్ళిద్దరు చూడటానికి ఎట్టుంటారు? ఇజ్రాయెల్ సైన్యం అంతా వణికిపోతున్నారు. ఆ గొల్యాతు వచ్చి, అరే మా ఫిలిష్తీ సైన్యం అంతా కాదు, నేను ఒక్కడనే, మీ ఇజ్రాయెల్ సైన్యం అంతా నన్ను ఓడించండి చాలు, మేము వెనక్కి వెళ్ళిపోతామని 3 రోజులు వచ్చి కేకలేస్తున్నాడు, శపథం చేస్తున్నాడు. ఇజ్రాయేలు సౌలు రాజుతో సహా ఏం చేశారు? గుడారాలో దాక్కున్నారు, భయపడిపోయారు. వాళ్ళ అన్న యొక్క క్షేమ సమాచారం కనుక్కోవటానికి వాళ్ళ నాన్న పంపించగా దావీదు వచ్చాడు. వాళ్ళకి రొట్టెలు, వాళ్ళకి కావలసిన వాళ్ళ నాన్న పంపినటువంటి పదార్థాలు ఇవ్వడానికి వచ్చిన వాడు దావీదు. ఆ గొల్యాతు ఉన్నవాడు ఉండకుండా ఏమంటున్నాడు? మీలో దేవుడు లేడు, మా బయలు దేవతకి, మా అష్టోరతు దేవతకి మిమ్మల్ని బలిస్తాను అని దైవ సంబంధమైనటువంటి యుద్ధానికి పిలుస్తున్నాడు. దావీదు, అయ్యా నేను యుద్ధానికి వెళ్తానండి అన్నాడు. ఏముంది దావీదు దగ్గర? వాడు అన్నాడు, గొల్యాతు, నేనేమన్నా కుక్కనా, ఒక కర్ర తీసుకుని వస్తున్నావు, నిన్ను నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు వేస్తానన్న. దావీదు పాపం సౌలు వచ్చి, అయ్యా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక కవచము, ఒక కత్తి, ఒక శిరస్థానము, ఒక జోడు, ఒక సూట్ ఉంటుంది. సైనికుడికి ఏముంటుంది? ఒక సూట్ ఉంటుంది. అదన్నా తీసుకుని వెళ్ళంటే, అయ్యా ఆయన కుదరవండి అన్నాడు. ఎందుకంటే నేను పొట్టోడిని, అయ్యా వాళ్ళ దుస్తులు నాకు కుదరవు, మరి ఎట్ట వెళ్తావు? నేను ఎట్టానే వెళ్తానండి అన్నాడు. వెళ్ళాడు, గొల్యాతు ముందు నుంచున్నాడు. వెళ్తా ఏళ్లతో ఏమేరుకు వెళ్ళాడు? ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడు. చేతుల్లో ఏముంది? తన చేతులకు యుద్ధం నేర్పుతాడు ఆ దేవుడు అని తెలుసు. తన వేళ్ళకి రాళ్ళు పట్టుకోవడం నేర్పించాడు. జీవము గల దేవుని పేరిట నీ మీదకి వస్తున్నానని ఆయన యేసు మీద ఆధారపడ్డాడు. తన చేతులకి ఆధ్యాత్మిక యుద్ధం నేర్పినవాడు. 5 రాళ్ళలో 1 రాయే వాడాడు. ఎన్ని రాయలు? 4 రాళ్ళు కూడా వాడలేదు, 1 రాయే వాడాడు. గొల్యాతు ఏడున్నాడు? కింద పడ్డాడు. గొల్యాతు కత్తి తీసుకొని గొల్యాతుని దావీదు చంపేసి ఆ తల పట్టుకొని పైకి చూపించాడు. స్తోత్రం చెప్పండి. ఎట్లా? ఆధ్యాత్మిక యుద్ధాన్ని, పోరాటాన్ని దేవుని దగ్గర నేర్చుకున్నాడండి. ఆయన నా చేతులకి యుద్ధం నేర్పుతాడు, నా వేళ్ళకి పోరాటం నేర్పిస్తాడు. ఒకసారి చూడండి, ఇజ్రాయెల్ ప్రజలంతా కానానుకు చేరారు. దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం కానాను సస్యశ్యామలమైన దేశానికి చేరారు. అన్ని జాతుల వారిని ఓడించారు. 5 జాతులు ఉన్నాయి అక్కడ. 5 జాతుల వారిని ఓడించారు. కానాను మొత్తాన్ని ఆక్రమించారు. ఆక్రమించినాక వారు ఆ కానానులో అంతకుముందు నివసించిన 5 జాతుల వాళ్ళందరినీ పూర్తిగా వెళ్ళగొట్టలేదు. దేవుడు ఏం చెప్పాడు? ఈ కానాను భూభాగం అంతా మీకు స్వాస్థ్యం, ఇక్కడ ఎవరు ఉండకూడదు, మొత్తాన్ని వెళ్ళగొట్టేసాడు అన్నాడు. వీళ్ళేం చేశారు? 5 జాతుల్లో ఒక్కొక్కరు కొంతమందిని ఉంచారు. ఉంచి ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని, ఆత్మ సంబంధమైన పోరాటాన్ని విరమించుకున్నారు. దేవుని మీద ఆధారపడే విధానాన్ని విరమించుకున్నారు. అసలు దేవునితో మనకున్న సంబంధాన్నే కోల్పోయారు వాళ్ళు. కోల్పోవటమే కాదు, గ్రంథంలో ఉంటుంది,
అసలు యేసయ్య ఎవరో తెలియనటువంటి తరం వచ్చినాడు. యుద్ధం నేర్పేటువంటి ఆశ్రయదుర్గమని దేవుడు ఎవరో తెలియని తరం వచ్చేసింది. తరం వచ్చింది. ఆధ్యాత్మిక యుద్ధం, ఆధ్యాత్మిక పోరాటం దేవుని మీద ఆధారపడి ఎట్లా చేయాలో తెలియని తరం వచ్చింది. వచ్చి ఆ 5 జాతుల యొక్క ఉన్నటువంటి అన్యుల్ని, దేవుణ్ణి ఎరగని వారి, విగ్రహారాధ సంబంధుల్ని, అవిశ్వాసుల్ని, విగ్రహాన్ని ఆరాధించే వారి యొక్క కుమార్తెల్ని విడి చేసుకున్నారు. వీళ్ళ కుమార్తెల్ని వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? ఇజ్రాయెల్ దేశం అంతా సంకరం అయిపోయింది. సంకరం అయిపోయింది. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఆధ్యాత్మిక యుద్ధం ప్రారంభించిన వారు, పరిశుద్ధులు, పవిత్రులు, నా నామాన్ని మాత్రం ఎరిగినవారు. అయితే వీళ్ళు ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి ఆ పెరిచీయులు, ఓబీసీలు అందరూ 5 జాతులు వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఉందా? ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి పుట్టే పిల్లలు ఏం చేస్తారు? దేవునికి కోపం వచ్చేసింది. ఆత్మీయ యుద్ధములో, ఆత్మీయ పోరాటములో సాగవలసిన వాళ్ళు ఏం చేశారట? ఏం చేశారు? లోకంతో కలిసిపోయారండి. కానానీయులతో కలిసిపోయారు. జీవము గల దేవుణ్ణి వదిలిపెట్టేశారు. ఆత్మీయ యుద్ధం పోరాటములో మన పక్షాన ఉండి కార్యం చేసే దేవుడు వదిలేశారు. అసలు పూర్తిగా మర్చిపోయారు. దేవుడు అంటాడు, వీళ్ళకి ఆత్మీయ యుద్ధం నేర్పించాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మీయ యుద్ధం అక్కడి నుంచి బయటికి రావాలి. ఎక్కడి నుంచి బయట రావాలి? వాళ్ళ కుమార్తెని వీళ్ళు చేసుకున్నారు. వీళ్ళ కుమారుల్ని వాళ్ళకిచ్చారు. వీళ్ళ కుమార్తెలు వాళ్ళకిచ్చారు. ఇప్పుడు ఈ 2 విడిపోవాలి. కుదిరిద్దా? కుదిరిద్దా అమ్మ? కుదిరిద్దా? ఆధ్యాత్మిక పోరాటములో దేవుని యొక్క ఆధారం కలిగిన యుద్ధ జీవితంలో కొన్ని వదులుకోవాలి. వీళ్ళు ఏం చేశారంటే చివరికి దేవుని వదిలిపెట్టేశారు. మరలా ఎక్కడైతే స్వాస్థ్య భూమి దేవుని ఆధారంగా జీవించాలో అక్కడ బానిసలు అయిపోయారు. 8 సంవత్సరాల వాళ్ళని బానిసత్వానికి వదిలేశాడు దేవుడు. వీళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు ఆత్మీయ యుద్ధం కావాలి. ఆత్మీయ పోరాటం నేర్పించాలి. వీళ్ళకి ఆత్మీయ యుద్ధం, ఆత్మీయ పోరాటం నేర్పించాలంటే వీళ్ళు ఎక్కడుండాలి? 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 కష్టంలో ఉండాలి. దేవుని అవసరత వీళ్ళకి తెలియాలి. చూడండి, ఆ న్యాయాధిపతుల గ్రంథం అనుకుంటా. ఒక్కసారి ఆ వాక్యాన్ని చూసి ముందుకు వద్దాం. న్యాయాధిపతుల గ్రంథము కొద్దిగా స్పీడ్గా తీద్దాం. 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి 11 వచనాలు. అయితే అక్కడక్కడ నేను చదువుతున్నాను చూడండి. 2వ వచనం. ఇజ్రాయేలీలకు కానానీయులకు జరిగిన యుద్ధము అన్నిటినీ చూడని వారందరిని శోధించి పరీక్షించి ఇజ్రాయేలు తరతరముల వారికి, అనగా పూర్వం ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. స్తోత్రం చెప్పండి అమ్మ. దేవుడు యుద్ధం నేర్పించాలి అంటే ఇట్లా తలపైకి ఎత్తండి, శత్రువుని పెడతాడు అక్కడ. మనకు యుద్ధం నేర్పించాలంటే దేవుడు ఎవరిని పెడతాడు? శత్రువుని పెడతాడు. ఎందుకు? ఎందుకు? శత్రువు లేకపోతే ప్రతి దినం నువ్వు యుద్ధ సన్నద్ధులుగా ఉండలేవు. ఉండగలవా? ఉండలేవు. నువ్వు అప్రమత్తమై యుద్ధ సన్నద్ధంగా ఉండాలి అంటే నీ ముందు ఎవరు ఉండాలి? శత్రువు ఉండాలి. దేవుడు 5 జాతుల ప్రజల్ని వారి మధ్య శత్రువులుగా పెట్టాడు. ఎందుకు? వీళ్ళకి యుద్ధం నేర్పించాలి. ఆధ్యాత్మిక యుద్ధం నేర్పించాలి. ఉదాహరణ చూడండి, మన భారతదేశం పక్కన పాకిస్తాన్ పెట్టాడు. ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్ మధ్యలో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మన యుద్ధ సైనికులు ఎట్టుంటారు? మనలా నిద్రపోతుంటారా? 10:30కు మందిరం అంటే 11:30కు వస్తారా? ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? తనకిచ్చిన 8 గంటల డ్యూటీ స్లాట్లో రెప్ప కూడా వాల్చరు. రెప్ప కూడా వాల్చరు. 8 గంటలు ఖచ్చితంగా నిలబడి ఆ గన్ను అటు తిప్పే పట్టుకొని అట్లనే చూస్తుంటారు. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మన సైనికుడు ఎట్టుంటాడు? నిద్రపోతాడా? తనకిచ్చిన 8 గంటల డ్యూటీ స్లాట్లో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి
కను రెప్ప కూడా ముయ్యడు. యుద్ధ సన్నద్ధుడు. ఎందుకు? శత్రువు ఎదుర్కొన్నారు. పాకిస్తాన్ సైనికులు కూడా ఎట్టుంటారు? ఇతను ఎదురుగానే తుపాకీ పెట్టి అట్ట తోతుంటాడు. యుద్ధ సన్నద్ధులు. ఎందుకు? శత్రువు ఎదుర్కొన్నాడు. శత్రువు ఎదుర్కొన్నప్పుడు ఎట్టుండాలా? యుద్ధ సన్నద్ధులుగా ఉండాలి. ఇప్పుడు దేవుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలకి యుద్ధం నేర్పించడానికి శత్రువును పెట్టాడు అక్కడ. ఆ శత్రువులో కలిసిపోయారు వీళ్ళు. ఆ శత్రువు వీళ్ళని ఏం చేశాడు? బానిసలుగా చేసుకొని వీళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు. వీళ్ళకి ఆధ్యాత్మిక యుద్ధం నేర్పించాలి. అందుకే దావీదు అంటాడు, ఆయన నా చేతులకు యుద్ధం, నా వేళకు పోరాటం నేర్పిస్తాడు. ఆయన నేర్పిస్తాడండి. ఆధ్యాత్మిక పోరాటములో శత్రువు మన ముందున్నాడు. ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం వలె శత్రువు మన ముందు ఉన్నాడు. ఆధ్యాత్మిక యుద్ధం పోరాటంలో అప్రమత్తంగా మెలుకుతూ ఉండాలి. అక్కడ చూడండి, న్యాయాధిపతిగా 3లో దేవుడు వాళ్ళకి యుద్ధం నేర్పునట్లు పెట్టారు. అట్లానే వరట అట్లు ఇజ్రాయేల్ యెహోవా దోషులై తమ దేవుడు యెహోవాను మరిచి బయలుదేవతకు దేవతా స్తంభాలకు పూజించిరి. అందును గూర్చి 8 చదువుతున్నా. యెహోవా కోపం ఇజ్రాయేల్ మీద ఉండగా ఆయన ఆరామ హరాయి యొక్క రాజైన కుషన్రీ షాపాతు తాయిము చేతులు దాసులు వారిని అప్పగించును. ఇజ్రాయేళ్లు 8 సంవత్సరాలు కుషన్రీ షా ఇతమునకు దాసులుగా ఉండిరి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 8 సంవత్సరాలు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నేర్పాడు వాళ్ళకి యుద్ధం? ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు వాళ్ళకి యుద్ధం నేర్పించాలని దేవుడు ఉద్దేశించాడు. 8 సంవత్సరాలు ఇజ్రాయెల్ జాతి యుద్ధం నేర్చుకుంటుంది, ఆధ్యాత్మిక పోరాటం నేర్చుకుంటుంది. వారికి యుద్ధం నేర్పించాలని శత్రువుని అక్కడే పెట్టాడు దేవుడు. చూడండి, అక్కడే ఇజ్రాయెల్ యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కానాజు కుమారుడు ఒత్నీయేలును రక్షకుని ఇజ్రాయెల్ కొరకు నియమించి వారిని రక్షించను. స్తోత్రం చెప్పండి. వారికి యుద్ధం నేర్పించాలి. వారు ప్రార్థన యుద్ధం నేర్చుకున్నాక ఎవరి మీద ఆధారపడ్డారు? ఆ దేవదేవుని గురించి తెలుసుకున్నారు. ప్రార్థన యుద్ధం నేర్చుకున్నారు, దేవుని మీద ఆధారపడ్డారు. అప్పుడు దేవుడు వారి కొరకు ఒక న్యాయాధిపతి రక్షకుని లేపాడు. ఆ రక్షకుణ్ణి అక్కడ చూడండి 10, యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చిన కనుక అతను ఇజ్రాయెల్కు న్యాయాధిపతి యుద్ధంలో బయలుదేరగా యెహోవా అరమహరాయి రాజైన కుషని షతాయిని అతని చేతికి అప్పగించెను. అతడు కుషనాని తతాయిని జయించెను. అప్పుడు 40 సంవత్సరాల దేశము నెమ్మది పొందెను. స్తోత్రం చెప్పండి. 40 సంవత్సరాల దేశము ఆధ్యాత్మిక పోరాటములో ఉంటూ నెమ్మది రావాలంటే ఎన్ని సంవత్సరాలు ఆధ్యాత్మికత నేర్చుకున్నారు వాళ్ళు? 8 సంవత్సరాలు. పరిశుద్ధ ఆత్మ వారంతా పూర్ణులుగా రావడానికి 8 సంవత్సరాల యుద్ధం నేర్పించాడు దేవుడు. ఇట్లా చూడండి, ఆధ్యాత్మిక యుద్ధము మన చేతులకి, మన క్రియలకి మనకు దేవుడు నేర్పిస్తాడు. యెహోవా ఆత్మ ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి మరలా వచ్చి వాళ్ళని బలపరచడానికి ఆధ్యాత్మిక యుద్ధం నేర్పించాడండి. న్యాయాధిపతుల గ్రంథం అంతా వాళ్ళ జీవితం ఇంతే. ప్రతిసారి యుద్ధం నేర్చుకుంటూనే ఉన్నారు. దేవుడు వారికి ఆధ్యాత్మికతో నేర్పిస్తూనే ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ యుద్ధము సన్నద్ధులుగానే ఉంటూ ఉన్నారు. చూడండి, మనం ఏం చేయాలి? ఆధ్యాత్మిక యుద్ధము, ఆధ్యాత్మిక పోరాటం నేర్చుకోవాలి. దేవుడు నేర్పిస్తానంటున్నాడు. చాలాసార్లు చెప్పాను, దేవుని మందిరం అంటే ఏంటిది? దేవుని మందిరం అంటే ఏంటి? జీవము గల దేవుని ఆరాధించే స్థలము, ఆధ్యాత్మిక యుద్ధానికి ట్రైనింగ్ శిక్షణ కేంద్రం ఇది. దేవుని వాక్యము, దేవుని జీవపు శక్తి నింపుకొని ఆధ్యాత్మిక పోరాటం, ఆధ్యాత్మిక యుద్ధం అండి. అందుకే దావీదు తన ఆధ్యాత్మిక అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యదుర్గమైన దేవుడు నిత్యం స్తుతించబడుగాక. నా చేతులకు ఆయన యుద్ధం నేర్పుడు, నా వేళకైనా పోరాటం నేర్పిస్తాడు. ఆధ్యాత్మిక పోరాటం అండి, ఆధ్యాత్మిక యుద్ధం అండి. ఉదాహరణ చూడండి, కుటుంబంలో సమస్యలు ఏం చేయాలి? కొన్ని సమస్యలు మనం పరిష్కారం చేసుకోగలం.
ఆ శక్తి దేవుడు ఇస్తాడు. కొన్ని సమస్యలు కొంతమంది వలన పరిష్కారం అవుతాయి. పరిష్కారం చేసుకోలేని సమస్యలు ఉన్నాయి. మనము యేసయ్య పరిశుద్ధ నామములో రక్షించబడ్డ వారము ఏం చేయాలి? అప్పుడు ప్రార్థనా యుద్ధము ప్రారంభించాలి, విశ్వాస యుద్ధం ప్రారంభించాలి, దేవుని మీద ఆధారపడే అనుభవం కలిగిన యుద్ధాన్ని ప్రారంభించాలి. ప్రారంభించాలంటే దేవుడు మనకి నేర్పి ఉండాల. ఆధ్యాత్మిక యుద్ధములో మనము తర్ఫీదై ఉండాల. అందుకే పౌలు అంటాడు తిమోతికి రాస్తూ, మంచి సైనికుడు వలె పోరాడాలి. ఎట్లా ఎట్లా మంచి సైనికుడు వలె నువ్వు పోరాడాలి తిమోతి. మంచి వ్యవసాయదారుడు వలె నువ్వు పోరాడాలి తిమోతి. ఏమన్నాడమ్మా? వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? రైతు ఏం చేస్తాడండి? రైతు ఒక పొలం తీసుకొని ఆ పొలాన్ని బాగా చదును చేసి దాన్ని దున్ని బాగా వ్యవసాయాన్ని చదును చేసి విత్తనం విత్తటానికి నివాస యోగ్యంగా కష్టపడతాడు. విత్తనం విత్తుతాడు, విత్తనము నీరు పెడతాడు. అట్లనే విత్తనం విత్తి తర్వాత ఆ విత్తనం మొలకెత్తి పంట తన చేతికి వచ్చేదాకా ఏం చేస్తాడు? యుద్ధం అండి. రైతు యుద్ధం, వ్యవసాయదారుడు యుద్ధం చేస్తాడు, సైనికుడు యుద్ధం చేస్తాడు. మనం ఏం చేయాలి? అథ్లెటిక్ ఏం చేస్తాడు? గోల్డ్ మెడల్ తెచ్చుకున్న దాకా ఆమె ఏం చేస్తాడు? గోల్డ్ మెడల్కి ముందు రోజే తర్ఫీదు అవుతాడా? మరి ఎప్పుడు తర్ఫీదు అవుతాడు? ఆ గోలు సాధించాలని తను నిర్ణయించుకున్నప్పటి నుండి తన శరీరాన్ని విల్లుగా ఉంచుతాడు. ఆ గోలు ఆ యొక్క గేమ్కు సంబంధించిన విధంగా తన శరీరాన్ని ఏం చేస్తాడు? ఉంచుతాడు. ఆ గోలు సాధించేంత వరకు తను తన జీవితంలో ఒక నియమం పెట్టుకుంటాడు, ఒక క్రమశిక్షణ పెట్టుకుంటాడు, ఒక విధానం పెట్టుకుంటాడు. ఆ విధానములో కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆ విధానం ప్రకారము తను సరిదిద్దుకుంటాడు. ఆ గోలు కొట్టేంత వరకు, ఆ యొక్క రిజల్ట్ వచ్చేంత వరకు తను ఆ యుద్ధ పోరాటంలో సాగుతాడు. క్రైస్తవుడు అంటే ఎవరో? ఒక అథ్లెటిక్, ఒక సైనికుడు, ఒక వ్యవసాయదారు. అందుకే దావీదు అంటున్నాడు, ఆయన నా చేతులకు యుద్ధము, నా వేళకి పోరాటం నేర్పిస్తాడు. పోరాటం నేర్చుకోవాలి. ఆత్మీయ పోరాటం, ప్రార్థనా పోరాటం, క్రమము కలిగినటువంటి ఆధ్యాత్మిక జీవిత పోరాటం. 10:30కి మందిరం అనగానే ఎంత కష్టమో చాలా విధం. మనం ఒక నియమం పెట్టుకున్నాం. గత వారం మంగళవారం, గురువారం, శనివారం 7 నుంచి 9 దాకా కుటుంబాన్ని ఇక్కడ ఉన్నటువంటి విధానం వదిలి మందిరంలో ఉండాలి. ఆత్మీయ క్రమము క్రమశిక్షణ లేకుండా దేవుని మీద దేవుని దీవెన రాదండి. దేవుని దీవెన రాదు. పోరాటం, కుటుంబాన్ని వదలాలంటే పోరాటం, ఉన్నటువంటి బయట జీవితాన్ని వదలాలంటే పోరాటం. ఎట్లా నేర్చుకుంటాం? సైనికుడు అక్కడ తుపాకీ పెట్టి నా భార్య ఏం చేస్తుంది, నా పిల్లలు ఏం చేస్తున్నారు, ఒకళ్ళు నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంది అంటాడా? ఏమంటాడు? చనిపోవడానికి సిద్ధపడ్డాడు. యుద్ధంలో ఏం జరిగింది? చంపటమా చనిపోవటమా? రెండే ఉంటాయి. మనకు తెలిసిందే. సైన్యుడు తెలీదా? యుద్ధంలోకి వెళ్ళినప్పుడు చంపటమా చనిపోవడం. అక్కడ ఆ 2 ఆలోచనలే. ఆత్మీయ యుద్ధము, ఆత్మీయ పోరాటములో జయం కలిగిన వారు మనము ఒక నియమం ప్రకారం, ఒక క్రమం ప్రకారం ఆత్మీయ పోరాటం నేర్చుకోవాలండి. ఆత్మీయ పోరాటం నేర్చుకోవాలి. పౌలు అంటున్నాడు మంచి పోరాటం. తిమోతి నువ్వు కూడా మంచి పోరాటం. నా ఆత్మీయ పిల్ల మంచి పోరాటం, నా ఆత్మీయ కుమారుడు మంచి పోరాటం, మంచి యుద్ధం. మంచి పోరాటం నేర్చుకో, మంచి యుద్ధం నేర్చుకో. ఆ మంచి పోరాట యుద్ధంలో ఈ లోక సంబంధమైన స్థితి నీకు ఏది అట్రాక్ట్ చేసినా, ఆకర్షించినా, ఆ పోరాటంలో నువ్వు అటు వెళ్ళవు. పోరాటం నేర్చుకోవాలండి, యుద్ధం నేర్చుకోవాలి. ఆత్మీయ పోరాటం. ఇక్కడ చూడండి, మనం న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడి వారికి మళ్ళీ యుద్ధం నేర్పించడం ప్రారంభించాడు. తన బిడ్డలకి ఆయన ఆధ్యాత్మిక యుద్ధం. ఏంటా యుద్ధం? శారీరక సంబంధమైనది కాదు, భౌతికమైన యుద్ధం కాదు, కుటుంబాల మధ్య, జాతుల మధ్య, దేశాల మధ్య యుద్ధం కాదు.
నేను ఇందాక చెప్పాను నేతాజీ కాలం మనం కూడా అనుకున్నాం 20 లక్షల మంది చచ్చిపోయారు. ఎప్పుడు? మార్చి 23 లేదా జనవరి, ఈ 6 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన జనం ఎంత? కరోనాతో 20 లక్షల మంది. 20 లక్షల మంది ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ విపత్తులో చనిపోవాలి. మొదటి రెండో ప్రపంచ యుద్ధం అంతమంది చచ్చిపోవాలి, లేకపోతే నాజీరు హిట్లర్ యుద్ధాల్లో కూడా చనిపోవాలి, నెపోలియన్ యుద్ధాల్లో చనిపోవాలి, గ్రేట్ అలెగ్జాండర్ యుద్ధాల్లో కూడా ఇంతమంది చనిపోవాలి. ఎంతమంది చనిపోయారు? ఏంటి ఆ యుద్ధంలో ఆయుధాలు? 20 లక్షల మంది చనిపోవటం యుద్ధంలో ఆయుధం ఏంటి? చెప్పండి పెద్దగా. ఏంటి ఆయుధం? వాడిని పట్టుకుంటే వీళ్ళు చచ్చిపోతున్నాడు, అంతే కదా. 3 నెలలు ఇంట్లో నుంచి బయటికి ఎందుకు రాలేదు మనం? ఏం యుద్ధం? దేవునితో యుద్ధం చేయగలమా అమ్మా? దేవుని కోపం వచ్చి ఎంతమంది పోయారు? నిన్ను నన్ను దేవుడు ఇంకా సజీవుడిగా పెట్టాడు భూమి మీద. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆత్మీయ యుద్ధం నేర్చుకోవాలి, ఆత్మీయ పోరాటం నేర్చుకోవాలి. చివరి దినాన క్రైస్తవుడు తృప్తిగా మరణించాలి ఆత్మీయ పోరాటం. పౌలు అంటున్నాడు, అయ్యా మంచి పోరాటం పోరాడుకున్నానండి, విశ్వాసాన్ని నిలబెట్టుకున్నానండి. అమ్మా చూడండి, పౌలు మనకంటే ధనవంతుడు, వాడల వ్యాపారం కలిగిన కుటుంబం, ధనవంతుడు, భాగ్యవంతుడు, వేదాంత విద్యలో కూడా నిపుణుడితుడు. కానీ పౌలు అంటున్న సాక్ష్యం ఏంటి? మంచి పోరాటం అండి. నా తిమోతి, నా నా ఆత్మీయ కుమారుడ, నువ్వు కూడా మంచి పోరాటం పోరాడ. దావీదు అంటున్నాడు, నా ఆధారమైన ఆశ్రయపుత్ర దేవుడు నా చేతులకు యుద్ధం నేర్పిస్తాడు. ఏ యుద్ధము? ఆధ్యాత్మిక యుద్ధం, ఆధ్యాత్మిక రక్షణ సంబంధమైన యుద్ధము. రాత్రి ధ్యానించాం. రాత్రి ఎందుకో చాలా మంది రాలేదు అమ్మా. సంఘ క్రమకూడికలకు రాకపోతే ఆత్మీయ యుద్ధము, ఆత్మీయ పోరాటంలో నిలబడలేం. మీరు కారణాలు ఏదైనా ఎత్తుక్కోండి, కారణాలు ఎన్నైనా చెప్పండి. ఆధ్యాత్మిక యుద్ధములో పోరాటంలో ఉండాలి. నీ మోకాళ్ళు వంగాలి, నీ కన్నీళ్లు దేవుని యుద్ధానికి సిద్ధపరిచేటువంటి నీ కన్నీళ్లు కార్చాలి. నీ కన్నీళ్లు గారవు, నీ మోకాళ్ళు వాయువు, నువ్వు దేవుని మీద ఆధారపడవు, నీ ప్రార్థనతో నీ దేహమంతా ఒనిగిపోయే స్థితికి రాదు. నీ ఆత్మీయ పోరాట యుద్ధము నేర్చుకోవు, నీ కుటుంబంలో రక్షణ కావు. ఇది సాధ్యమా? ఇది సాధ్యమా? ఒకసారి ఆలోచించే. ఆధ్యాత్మిక యుద్ధం అండి. రాత్రి ధ్యానించాం 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అమ్మా, ఎవరితో జోడు? ఆత్మీయ యుద్ధంలో వచ్చే మొట్టమొదటి పోరాట యుద్ధం ఏంటి? విశ్వాస అవిశ్వాసతో జోడుగా ఉండకూడదు. జోడుగా అంటే అమ్మా, జోడు అంటే ఏంటి చెప్పండి. రాత్రి చెప్పానుగా. జోళ్ళు అంటే ఏంటి? చెప్పులు వేసుకుంటాం కదా. జోళ్ళు ఎట్టుంటాయి? సమానంగా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి, ఒకే కలరు, 2 ఒకే విధంగా ఉంటాయి. విశ్వాసి అవిశ్వాసి అట్టుంటారా? జోడు కలిగి ఉంటామా? ఉంటాం. విశ్వాసికి అవిశ్వాసికి జోడు కుదరదు. కానానీయులకి ఇజ్రాయేలీలకి జోడు కుదరదు. ఆత్మ సంబంధమైన పోరాటంలో ఇజ్రాయేలీకి, లోక సంబంధమైన కానానీయులకి జోడు కుదరదు. జీవము గల యేసు నామములో జీవించే వారికి, యేసు నామాన్ని దూషించి యేసు నామానికి బయట ఉన్న వారికి జోడు కుదరదండి. జోడు కుదిరిద్దా? జోడు కుదరదు. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యమో. సాంగత్యం అంటే ఏంటి? మా సాంగత్యం ఏం చెప్పాను రాత్రి? ఎవరైనా రాసుకున్నారా? గుర్తుందా? సాంగత్యం అంటే ఏం చెప్పాను? పాలు భాగం, వారికి వీరికి సాంగత్యం అంటే ఫెలోషిప్, సహవాసం. సాంగత్యం అంటే ఏంటి? సహవాసం అండి. ఎవరెవరికి? నీతిగా జీవించేవారు, దుర్నీతిగా బ్రతికేవారు. కుదిరిద్దా? కుదరదు. ఆ సహవాసం ఫెలోషిప్ కుదరదండి. ఇక ఏమన్నాడు? వెలుగు చీకటికి ఏమి పొత్తు? పొత్తు అంటే ఏం చెప్పుకున్నాం?
అమ్మా భాగమా? భాగమేనా? చీకటికి వెలుగుకి భాగం లేదు. చీకటి వస్తే చెప్పండి వెలుగు ఉండదు, వెలుగు వస్తే ఈ రెండింటికి పొత్తు కుదరదు. ఆత్మీయ యుద్ధం, ఆత్మీయ పోరాటంలో ఉన్నవారికి, విశ్వాస యాత్రలో ఉన్నవారికి, యుద్ధ రంగంలో ఉన్నవారికి, ప్రార్థనా జీవితంలో ఉన్నవారికి, పవిత్రమైన జీవితం కొరకు, పరిశుద్ధమైనటువంటి ఏర్పాటు కొరకు పోరాడే వారికి, ఆ స్థితి లేని వారికి పొత్తు కుదరదు. ఆత్మీయ పోరాటం అండి. క్రీస్తుకు బెలయాలితో ఏమీ సంబంధం? బెలయాలి అంటే ఎవరు? బెలయాలి అంటే ఎవరు? ఈ గ్రీక్ పదం. బెలయాలి అంటే ఎవరు? క్రీస్తు అంటే, క్రీస్తు అంటే ఏంటి అర్థం? అభిషిక్తుడు. క్రీస్తు అంటే ఎవరు? దేవుని అభిషేకం కలిగిన, దేవునికి అభిషేకము లేని దయ్యానికి పొత్తుకేమైనా ఉందా? దేవునికి దయ్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఇంకో మాట చెప్తున్నాడు, అవిశ్వాసికి విశ్వాసికి పాలు ఎక్కడ? పాలు అంటే భాగం. విశ్వాసికి అవిశ్వాసికి పాలు ఎక్కడండి? ఊరికే మీరేం బాధపడద్దు. బీటెక్ చదివేవాడికి 9th క్లాస్ చదివేవాడికి తేడా ఏమనుందా? ఏమని చెప్పండి, తేడా ఏమని చెప్పండి అమ్మ, తేడా ఉందా? ఏం తేడా ఉంది అమ్మా? నాకు తెలిసినంత వరకు బీటెక్ చదివేవాడు బీటెక్ ఫ్రెండ్ ఎత్తుకుంటాడు. 9th క్లాస్ చదివేవాడు చెప్పండి వాడి సహవాసాన్ని ఎదుర్కొంటాడు. 9th క్లాస్ చదివేవాడు బీటెక్ చదివేవాడిని ఒరే వెళ్దాం అంటాడా? బీటెక్ చదివి అంటాడు. వీళ్ళిద్దరికి ఏమైనా సంబంధం ఉందా? ఎవరితో మన సహవాసం? ఎవరితో మన సహవాసం? నువ్వు బీటెక్ చదివేవాడు ఎంటెక్ చదివేవాడితో సహవాసం చేస్తే జ్ఞానం అని వచ్చింది. ముందున్నాడు కాబట్టి వాడు ఏమో చెప్తాడు నీకు. మన పొత్తు ఎక్కడ? మన సహవాసం ఎక్కడ? మనం ఎక్కడ కూర్చుంటున్నాం? ఎక్కడ ఉంటున్నాం? ఏం చేస్తున్నాం? ఏం ఆలోచిస్తున్నాం? దేవుడు అంటున్నాడు, క్రీస్తుకి బెలయాలికి, విశ్వాసికి అవిశ్వాసికి, వెలుగుకి చీకటికి ఎక్కడ పొత్తు? ఎక్కడ సాంగత్యం? ఎక్కడ పోలిక? ఎక్కడ సంబంధం అండి? ఆత్మీయ యుద్ధ రంగంలో ఉన్న వారికి, ఆత్మీయ యుద్ధ రంగంలో పోరాటం ఎదుర్కొనే వాడికి ఎక్కడ సాంగత్యం? శత్రువుతో సాంగత్యం ఉంటుందా? ఉండదు. ఇజ్రాయెల్ ప్రజలు చేసింది ఏంటి? కానాను దేశం స్వతంత్రించుకోండి, పాలు తేనెలు ప్రవహించే దేశము, సస్యశ్యామలమైన దేశము, అనేకమైన ఖనిజాలు కలిగిన దేశాన్ని స్వతంత్రించుకొని నా నామాన్ని భూమి మీద గణపరచండి అంటే ఏం చేశారు వాళ్ళు? ఇజ్రాయెల్ ప్రజలు కానానీయులతో పొత్తు, కానానీయుల పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు, కానానీయులు దేవుడిని ఆరాధిస్తున్నారు, వారి దేవతా స్తంభాలను ఆరాధిస్తున్నారు. చివరికి కానానీయులు ఇజ్రాయేలు కలిసిపోయారు. ఆత్మీయ యుద్ధం ఆగిపోయింది. చివరికి కానానీయులే తిరిగి వాళ్ళని చెరపట్టి బానిసలు చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? బానిసలు అయిపోయారు. బానిసలు అయినాక వారి పితరులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు పడిన బ్రతుకి అంటే అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, యవ్వన బిడ్డలు చాలా మంది ఉన్నారు, అమ్మా మీ అమ్మా నాన్న ఈ స్థితిలో నిన్ను పెట్టాడంటే మీ అమ్మా నాన్నకి దేవుడిచ్చిన శక్తి బలాన్ని బట్టి సంపాదించాడు. మీ అమ్మా నాన్న నీకు ఇచ్చే ప్రతి వస్తువు, ప్రతి తిండి విలువైంది. విలువైందేనా? వారి కష్టాన్ని, వారి ఇబ్బందిని, వారి శ్రమని దేవుడు వారికి ఇచ్చిన శక్తిని దారపోసి పెంచుతున్నారు. అది విలువగా ఎంచట్లేదండి. తిరుగుబాటు చేస్తున్నారండి. లొంగిపోయే స్థితి లేదండి. ఈ మధ్య ఒక సందర్భం వస్తే విన్నాను నేను. బయట వాళ్ళు నేర్పుతున్నారంట. ఎవరు నేర్పుతున్నారు? ఎవరు నేర్పుతున్నారు? ఎక్కడ నేర్చుకుంటున్నావు? తల్లిదండ్రులు నీ గురువులో, తల్లిదండ్రులు నీకు శిక్షకులు, ఇంట్లో మనల్ని శిక్షకులుగా పెట్టాడు. ఎక్కడ నేర్చుకుంటున్నావు నువ్వు? బయట వాళ్ళ దగ్గర నేర్చుకొని తల్లిదండ్రులమే పోరాటం. అబ్బో అమ్మా, దేవుని మందిరములో ఆధ్యాత్మిక పోరాటం నేర్చుకుంటున్నావు, ఆధ్యాత్మిక యుద్ధాన్ని నేర్చుకుంటున్నావు. ఎక్కడ నువ్వు పోరాడాలి? దైవ సంబంధమైన స్థితి లేని దగ్గర నువ్వు పోరాడాలి. పోరాటం అంటే ఏంటి? ఆత్మీయ పోరాటం, ప్రార్థన పోరాటం, విశ్వాస పోరాటం, నిత్యము ఆధ్యాత్మిక క్రమము కలిగిన పోరాటం, క్రమశిక్షణ కలిగిన పోరాటం.
ఒక సైనికుల వలె, ఒక వ్యవసాయదారుని వలె, ఒక అథ్లెటిక్ వలె నువ్వు పోరాడాలండి. ఆ పోరాటంలో దావీదు దేవుని దగ్గర నేర్చుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు నేర్పించడానికి ఇష్టపడ్డాడు. మన దేవుడు నేర్చుకునే వారికి నేర్పించడానికి ఇష్టపడే దేవుడు అండి. ఇష్టపడే దేవుడు. మనం ఏం నేర్చుకోవాలి? ఆధ్యాత్మిక పోరాటం. ఇందాక చాలా అంశాలు ధ్యానం చేస్తూ మన మధ్యలో వచ్చాను చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏం పొందిక? దేవుని ఆలయానికి విగ్రహానికి పొందిక రూపం లేదు. నిత్యం దేవుని నామములో ప్రార్థించే నీకు దేవుని నామాన్ని దూషించే వారికి ఏమన్నా పొందికుండా రూపం ఉంటుందా? అమ్మ, రూపం ఉంటుందా? ఉండదు. నీ ఆకారం, నీ రూపము దైవ సంబంధమైన రూపం ఉండాలి. రాత్రి చెప్పాను ఉదాహరణ. దైవ సంబంధమైన ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్న కుటుంబము ఎట్లా ఉంటుందో, ఆ కుటుంబంలో వస్తువులు ఎంత నీట్గా దైవ చిత్తానుసారంగా ఒక రూపం తెచ్చుకుంటారో, దేవుని లేని వారికి ఒక రూపం. ఊరికే మీరు ఊరక నవ్వించడానికి చెప్తున్నా. యేసు నామాన్ని నమ్మని వారు కొత్తగా బిల్డింగ్ కట్టే ముందు ఏం పెడతారు చెప్పండి? ఏం పెడతారు? వాళ్ళని దూషించట్లేదు కానీ ఊరికి ఏం పెడతారు? ఒక రాక్షసుడి విగ్రహం పెడతారట. అవునా? మరి జీవము గల దేవుని విశ్వాసులు ఏం పెడతారు? ఏం పెడతారు? విగ్రహాలు అక్కర్లా, అలాంటి బొమ్మలు అక్కర్లా. యేసయ్య నామాన్ని స్తుతించి అనుభవం పెట్టాలి. ఏం పెట్టాలా? నువ్వు పునాది వేసినప్పటి నుంచి ఈ లోకయాత్ర ముగించేంత వరకు యేసు నామాన్ని, యేసు రక్తాన్ని స్తుతించాల. దేవుని వాక్యాన్ని ఉండాలి. దేవుని వాక్యానుసారమైన జీవితం ఉండాలండి. అమ్మా, ఆత్మీయ పోరాటం. పౌలు అన్నాడు, అయ్యా మనం పోరాడున్నది శరీరులతో కాదు, ఈ లోక సంబంధమైనటువంటి వారితో కాదు, వాయు సంబంధమైనటువంటి దురాత్మల సమూహాలతో. కాబట్టి ఏమి ధరించమన్నాడు? దేవుడిచ్చే ఆధ్యాత్మిక యుద్ధానికి ఏం ధరించాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచం. ఏంటా సర్వాంగ కవచం? యుద్ధ రంగంలో నీతి ఉండాలి. అమ్మ, యుద్ధంలో ఏముండాలి? అమ్మ, యుద్ధంలో ఏముండాలి? నీతి ఉండాలి. యుద్ధానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, తెలుసుగా? యుద్ధానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, పోరాటానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ పోరాటము కూడా క్రమము కలిగి, క్రమశిక్షణ కలిగి, మితముగా యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళు ఎటుండాలి? ఆమె ఎటుండాలి? తిమోతి రాసిన 2వ పత్రిక, పౌలు తిమోతి యుద్ధ రంగంలో ఉంటే తన ఆత్మీయ కుమారుడితో అంటాడు. చూడండి, ఒక మంచి మాట చదువుదాం. తిమోతి రాసిన 3వ అధ్యాయం, 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగుకాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయాల్లో మితముగా ఉండుమో. ఆమె ఎట్లుండాలా? యుద్ధంలో ఉన్నవాడు ఎట్లుండాలా? ఉదయం బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, సాయంకాలం బిర్యానీ. వాడు యుద్ధం చేస్తాడా? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అమ్మ చెప్పండి, ఏం చేస్తాడు? బిర్యానీ 3 పూటలు తింటే ఆ గన్ను పట్టుకుని ఏం చేస్తాడు? పౌలు అంటున్నాడు, అన్ని విషయాలు మితముగా ఉండాలి. ఎట్లుండాలి? నిద్రపోమ్మంటే ఏం చేస్తారు? చెప్పండి, నిద్రపోవాలంటే ఏం చేయాలి? చెప్పండి. 15 గంటలు నిద్రపోవాలి. అవునా అమ్మ? అవునా? అన్ని విషయాల్లో మితంగా ఉండాలండి. శ్రమ పడాలి. ఏం చేయాలి? శ్రమ పడాలి. సువార్తికులు పని చేయాలి. నీ పరిచయను సంపూర్ణంగా జరిగించాలి. సంపూర్ణమైన యుద్ధ రంగముగా, యుద్ధములో సైనికుడు ఉండాలంటే ఏం చేయాలి? మితముగా ఉండాలి. అమ్మ, మితంగా తిన్నారా? మన దేహానికి ఎంత కావాలో అంతే మితంగా తినాలి. మితంగా నిద్రపోవాలి. మితంగా నిద్రపోవాలి. అట్లానే మితముగా మాట్లాడాలి. మితముగా అన్యుల దగ్గర ఉండాలి. ఇట్లా చూడండి, నిన్నే ఒక బ్రదర్ వచ్చి నాతో మాట్లాడుతూ, అయ్యా చైనాలో, అది కమ్యూనిస్ట్ కంట్రీ, చైనా కమ్యూనిస్ట్ కంట్రీనా? చైనాలో అంత అభివృద్ధి రావడానికి కారణం ఏంటండి అన్నాడు.
నేను ఎప్పుడూ ఆ కమ్యూనిస్టు భావజాలం పుస్తకం చదువుతా ఉన్నా. నాకు మల్లికార్జున మిత్రుడు పేర్నమెట్లో, ఆయన ఆ పుస్తకం నాకు ఇచ్చాడు. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, నా దగ్గర ఉంది. ఆ చదువులో ఫస్ట్ పేజీ చదివానండి. ఆ ఫస్ట్ పేజీ ఏమని తెలుసా? మావో రాజ్యానికి వచ్చినాక చైనాకి మొట్టమొదటి చేసిన ఆర్డర్ ఏం తెలుసా? ఎవడైతే ఈ దేశంలో ఏ పని చేయకుండా సోమరపోతులుగా ఉన్నారో వాళ్ళ మొత్తం తీసుకొని జైల్లో పడేయన్నాడు. ఏం చేయమన్నాడు? అమ్మ నేను చెప్పి విన్నారా మీరు ఏమన్నా? ఏమన్నాడు? ఈ దేశంలో ఏ పని లేకుండా, పని ఉన్నా చేయకుండా ఎవడైతే సోమరిగా ఉన్నాడో వాళ్ళ మొత్తం తీసుకొని జైల్లో పడేయన్నాడు. ఫస్ట్ ఆర్డర్ అది. ఇప్పుడు చైనా జైలు అంతా ఎవరున్నారు? మొత్తం తీసుకుని దాన్ని పడేశారు. ఏమి చేయరు వాళ్ళు. రెండో ఆర్డర్ ఏం పాస్ చేశారంటే, ఈ దేశంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ మితముగా ఉండాలి. ఆస్తి సంపాదించిన మితమే, తిండి మితమే, మితంగా ఉండాలి. కానీ ఒక్కటి మాత్రం చెప్పలేదు, పిల్లలను కనవచ్చు అన్నాడు. ఇప్పుడు చైనా జనాభా ఎంత? 160 కోట్లు, 150 కోట్లు. వాళ్ళకి ఆహారం చిక్కక ఇక దేశంలో ఉన్న జంతువులను తింటున్నారు, పక్షులను తింటున్నారు. అప్పుడు జనం తక్కువ. వాళ్ళు మితముగా ఉండాలండి. ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసి మితముగా ఉండాలి, మిత ప్రవర్తన కలిగి ఉండాలి. పౌలు అంటున్నాడు, తిమోతి అన్ని విషయాలు మితంగా ఉండు. శ్రమ పడాలంటే రాత్రి పాస్టర్ గారు అందయ్యా మేము ఇంటికి వెళ్ళలేక 10 అయింది, ఇప్పుడు ఏం పెట్టమంటావా? అమ్మ ఇప్పుడు నేను తింటే రేపు పొద్దున సేవ చేయాలి. ఏం చేయాలి? సేవ చేయాలి. మధ్యాహ్నం తినలేదు, మధ్యాహ్నం 3 అయింది, అక్కడి నుంచి వచ్చారు నేతాజీ గారు. 3 గంటలకు భోజనం పెట్టి తిన్నామే. ఆ తర్వాత ఏం తింటావు? ఇక నేనేం తిన్నాను. ఎందుకు? తింటే ఈ దేహం కదలదు. కాబట్టి మితముగా ఉండాలి. మరి రాత్రి మనం రేపు ఉదయం సేవ చేయాలమ్మా, మధ్యాహ్నం చేయాలి. ఇప్పుడు వరకు నిన్న రాత్రి కాదండి కొద్దిగానే పెట్టకపోతే నీకు షుగర్ ఉంటే అని రాత్రి 2 ఇడ్లీ పెట్టింది నాకు. ఆ 2 ఇడ్లీ ఇప్పుడు వరకు నేను తిన్నాను. దేవుని పనిలో మితం ఉండాలండి. మితము లేనటువంటి జీవితము ఖచ్చితంగా అది కష్టాల పాలవుతుంది. దావీదు మితంగా ఉండేవాడు. అంటున్నాడు, నా ఆశ్రయదుర్గమైన దేవా, నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటం నేర్పించేవాడు ఆయన. అమ్మా మితంగా ఉండాలి. మన ఆలోచన మితంగా ఉండాలి, మన పరుగు మితంగా ఉండాలి, మన యొక్క జీవిత విధానం మితంగా ఉండాలి. నిన్న ఒక సందర్భం, ఒక సహోదరు వచ్చింది. ఆ అమ్మాయికి 21 సంవత్సరాలండి. 3 పిల్లలు, 3 ఆపరేషన్. ఏంటమ్మా అంటే, ఆ కొడుకు కోసం మా ఆయన ఉంచారంటే 3 ఆపరేషన్. మరి నీ పరిస్థితి ఏంటమ్మా అంటే, అనారోగ్యం పాలైపోయింది. మా మితంగా ఉండాలి, అన్ని విషయాల్లో మితంగా ఉండాలి, శ్రమ పడాలి. యుద్ధ రంగంలో సైనికుడు శ్రమ పడాలి. అమ్మ శ్రమ ఉందా? ప్రార్థన పోరాటంలో శ్రమ ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మిక పోరాటం అండి, విశ్వాస పోరాటం అండి. భక్తుడు దావీదు అంటున్న మాట ఏంటి? ఆయన నా చేతులకు యుద్ధం నేర్పిస్తాడు. నా చేతులకి యుద్ధం నేర్పువాడు ఆయన, నా వేళ్ళకి పోరాటం. ఇందాక మన పాట ఎందుకు పాడించాను మిమ్మల్ని? అమ్మ పాట ఎందుకు పాడించాను? ఆ పాట ఎవరు రాశారు తెలుసా మీకు? ఎవరు? యేసన్న గారు. ఎప్పుడు రాశాడు తెలుసా? హిమాచల్ ప్రదేశ్లో ఆయన వాక్యం చెప్పడానికి పిలిచారు. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్కి ఆయన వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు ఎట్టోగాడ కష్టపడి ట్రైన్లో. వెళ్ళిన తర్వాత అక్కడ కూడిక అయిపోయింది. సహజంగా మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఏదో కొంత ధనమో ఏదో ఇస్తారు, అంతే కదా? చిన్న ధనం ఇస్తారు, ఛార్జెస్ డబ్బులు ఇస్తారు, భోజనం ఇస్తారు. వారు చిన్న సంఘం పట్టుకుంది. యేసన్న గారిని మర్చిపోయారు. వాడు ఏం చేశారు? మర్చిపోయారు. ట్రైన్ టికెట్ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, అసలు భోజనం ఏమైనా మధ్యలో తింటావని అడగలేదు. మీటింగ్స్ అయిపోయాయి, యువదారిని వాళ్ళు పోయారు. ఈయన తీసుకొచ్చి ఆ స్టేషన్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు. తినటానికి భోజనం లేదు, రెండోది ట్రైన్ డబ్బులు లేవు. అంతలోకి ఈయన తెలిసిన టీసీ ఒక ఆయన ఉంటే, అయ్యా నా సీట్లో కూర్చో, నేను వేరే చోట కూర్చోనని చెప్పాను. ఆ సీట్లో కూర్చున్నాడు. ఆకలి అవుతుంది,
ఏం చేయాలి అర్థం కాలే ఆయనకి. మనం ఇప్పుడు ధ్యానించిన వాక్యాన్ని దేవుడు చూపించాడు. ఏమని? నా చేతులకు యుద్ధం, నా వేళ్ళకి పోరాటం నేర్పువాడు. ఆయన నేర్పిస్తాడండి. ఆ నేర్పు, ఆ ఆకలి, ఆ కష్టంలోంచిన పాట ఏంది? యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా, ఆత్మీయ పోరాటాలలో. శత్రువు తంత్రాలను. యేసన్న గారి శత్రువు ఎవరు అప్పుడు? ఆకలి. అమ్మా, ఏ శత్రువు? ఆకలి. ఎవరన్నా అడగాలంటే మొహమాటస్తుడు, ఎవరిని అడగలేడు ఆయన. ఆయన అంత పెద్ద సేవలో ఉండి కూడా ఆయన దగ్గర పనిచేసి ఆయన కూడా భోజనం పెట్టమని అడగడు. ఆయనే పోయి భోజనం పెట్టుకుంటే అప్పుడు వస్తారు. ఆకలి ఆయన పోరాటం. ఆయన ఏమన్నాడు? ఆత్మీయ పోరాటంలో నా పక్షాన ఉన్నావండి. యేసన్న గారికి కిడ్నీస్ ఫెయిల్ అయినాయి లాస్ట్లో. ఎందుకు తెలుసా? ఆత్మీయ పోరాటమే. వైద్యం చేస్తా ఉన్నారు. ఆయన కావాలంటే ప్రపంచవ్యాప్తమైన వైద్యులు వచ్చేవాడు. ఆయన ఏమన్నాడు? అయ్యా, నా ఆత్మీయ యుద్ధం, నా ఆత్మీయ పోరాటం నా దేవుడు నేర్పుతున్నాడు. నేను ఈ భూమి మీద నివసించాలంటే ఈ కిడ్నీ తీసి పెట్టగల సమర్థుడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి. వెనకబడండి అన్న. ఎందుకు చెప్తున్నానంటే ఆత్మీయ పోరాటములో ఆ పాట బయటకు వచ్చింది. ఆకలి అవుతుంది, రుచికరమైన ఆహారం కావాలి. ఇప్పుడు ఆ రుచి ఆడందంట ఆయనకి. నీ నామమే నాయన నాకు రుచి అంటున్నాడు. గుంటూరు దిగి గుంటూరు నుంచి ఆటోకి డబ్బులు లేక ఆయన చేస్తే నడిచెళ్ళాడు. ఆ ట్రైన్ ఎక్కడన్నా ఒక 15 నిమిషాలు ఆగితే అక్కడ మంచిలు లాగేవాడు. టీసీని అడగటానికి కూడా తను మొహమాట పడ్డాడు. ఎందుకంటే నా దేవుడు ఇక్కడ ఎందుకు నన్ను పెట్టాడని. ఎందుకంటే ఆ చేతులు రాయాలి, ఆ చేతులు వేళ్ళు కదలాలి ఈ పాట కొరకు. ఈ పాట ఇన్ని సంవత్సరాలు ఎంతమంది పడి ఉంటాం. ఈ పాట వెనక కష్టం ఏం తెలుసా? ఈ పాట ఆకలి పోరాటం అండి. అమ్మా, ఆధ్యాత్మిక యుద్ధము మన చేతులకు వేళ్ళకు దేవుడు నేర్పుతాడు. దేవుడు నేర్పిస్తాడు. ఖచ్చితంగా నీ కుటుంబంలో, నా కుటుంబంలో, నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబాల్లో ఖచ్చితంగా దేవుని కార్యాలు జరుగుతాయి. నేను చాలాసార్లు కూర్చున్నప్పుడు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తే ఏడుస్తే ఎందుకు తెలుసా? మన సంఘంలో దేవుడు చేసిన కార్యాలకి ఎక్కడ పొంగిపోతామని ప్రార్థన చేస్తాం. ముందునే దేవుడిచ్చిన సమృద్ధికి ఎక్కడ గర్విస్తామని ప్రార్థన చేస్తాయా? మా కుటుంబంలో, మా సంఘములో ప్రతి బిడ్డకి ఈ కార్యం చేసావు, ఆ కార్యాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ గర్విస్తారేమో ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు గర్వించి ఏమయ్యారు? 8 సంవత్సరాలు బానిసలు అయ్యారు. తట్టుకోలేనటువంటి బలహీనతలోకి వెళ్ళారు. అమ్మా, తమ్ముడా, అన్న, ఒక్కసారి ఆలోచించి, ఆత్మీయ పోరాటం, ఆత్మీయ యుద్ధము ఆ దేవదేవుడు నేర్పిస్తాడు. ఆ ఆత్మీయ యుద్ధ పోరాటంలో ఆ దేవుడు నేర్చుకొని మన పరు కడముట్టించాలి. ఈ లోకంలో ఎన్ని బిల్డింగులు సంపాదించావు, ఎంత ఆస్తి సంపాదించావు, ఎంత ఘనంగా బ్రతికావు, ఈ లోకం వరకే చర్చిస్తారండి. ఈ లోకం వరకే మాట్లాడతారు. అయితే నీవు నేను దేవుడు నేర్పిన ఆత్మీయ పోరాట యుద్ధం నేర్చుకొని ఈ ఆత్మీయ యుద్ధములో దేవుని కొరకు మనం ఏం చేసామనేది ఆ దేవదేవుడు రాస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ దేవదేవుడు మాట్లాడబోతున్నాడు. ఒక దినాన క్రీస్తు న్యాయపీఠము నిలబడ్డప్పుడు, అయ్యా, ఆత్మీయ పోరాటం, ఆత్మీయ యుద్ధం నేను నేర్పించి మంచి సైనికుడిగా నేను పోరాడాలని ఆ లోకం నా బిడ్డగా తీసుకెళ్తే నువ్వేం చేశావు? నా కొరకు నువ్వేం చేసావంటే మనం ఏం చేయగలం? ఏం చెప్పగలం? అయ్యా, నీ దగ్గర ఆత్మీయ పోరాటం నేర్చుకొని నా కుటుంబం కొరకు నేను మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థించాను చెప్పగలమా? ఒక ఆత్మ నీ కొరకు నేను సంపాదించానని చెప్పగలమా? అయ్యా, ఇదిగో సంఘములో నా వంతుగా నీవిచ్చిన ధనాన్ని హెచ్చించానని చెప్పగలమా? అమ్మా, ఒకసారి ఆలోచన చేయ. ఆత్మీయ పోరాటములో అది శాశ్వతం, అదే స్థిరమండి, అదే దేవుని యొక్క మెప్పు అండి. యేసయ్య అంటున్నారు, అయ్యా, ఈ లోకములో ధనాన్ని సంపాదించొద్దు, పరలోకంలో ధనాన్ని సంపాదించండి. ఈ లోక ధనము 3 విధాలు చెప్పాడు, నేను చెప్పట్లేదు. అది పనికిరాదు. ఒక పాస్టర్ గారు ఇట్లా వచ్చి అన్నారు, పాస్టర్ గారు ధనం సంపాదించొద్దని యేసయ్య చెప్తాడండి. నేను ఏ ధనాన్ని సంపాదించొద్దు అన్నాడు? ఈ లోకములో ఆధ్యాత్మిక పోరాటానికి అవరోధం కలిగించే ధనం సంపాదించొద్దు. నువ్వు నీ ధనం ఎక్కడుంటే నీ హృదయం, నీ జీవితం అక్కడే ఉంటుంది. ఆత్మీయ పోరాటం యుద్ధములో దేవుని నేర్పించి యుద్ధం నేర్చుకోవాలండి.
చూడండి, ఖచ్చితంగా మన సంఘములో స్త్రీలైన వారు ఖచ్చితంగా ఆత్మీయ పోరాటంలో స్త్రీ సమాజం ఉండాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఒక చిన్న మీకు ఉదాహరణ చెప్తున్నా చూడండి. ఇట్లా మనకు చాలా అవసరత కాబట్టి చెప్తున్నా ఈ మాట. ఒక 5 సంవత్సరాలు భార్యాభర్త కలిసి కాపురం ప్రారంభించి 6 సంవత్సరాలు చేశారండి. చేసిన తర్వాత భార్య మాట భర్త వింటాడా? ఇక్కడ చెప్పండి, మాట్లాడాలి మీరు. వింటాడా? భర్త భార్య, భార్య భర్త మాట వింటారా? వినరా? సమస్య మీద భిన్నాభిప్రాయాలు రావచ్చు, కానీ ఇద్దరైతే చర్చించుకుంటారా లేదా? చర్చించుకుంటారా? భార్య భర్తను కన్విన్స్ చేస్తారా లేదా? భర్త భార్యను కన్విన్స్ చేసిద్దా లేదా? చెప్పండి అమ్మ, చెప్పండి. చేస్తారా లేదా? 20 సంవత్సరాలు కాపురం చేసినాక నేను చెప్పేది మీకు ఏదన్నా జోక్ కాదు. ఈ సమస్య నా దగ్గరికి వచ్చిందని మీకు చెబుతున్నా. 20 సంవత్సరాలు కాపురం చేసి భార్య భర్త కన్విన్స్ కాక విడిపోయారు. ఎవరు? సేవకులు. నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే 7 నుంచి 9 దాకా స్త్రీల కూటానికి వెళ్ళటానికి నీ భర్తని కన్విన్స్ చేయలేవు నువ్వు. అంటే ఏంటి? ఈ 5 సంవత్సరాలు నీ భర్తతో మీ ఇద్దరు కలిసి ఏకాభిప్రాయం ఉందా లేదా? ఆలోచన చేయండి. దేవుని మీద ఆధారపడు, దేవుని పాదాలు పట్టుకో. నా భర్త నాతో ఏకీభవించే విధంగా ఆయన మనసు మార్చని. దావీదుకి కష్టం వచ్చినప్పుడు, దావీదు ప్రార్థించినప్పుడు అహితోపేలు మనసును మార్చలా దేవుడు? మార్చాడు లేదా? అహితోపేలు ప్రధానమంత్రి మనసు మార్చి తన కొడుకు మీదకి శత్రువుగా మార్చాడు దేవుడు. అమ్మా, తన మనస్సుని శత్రువు వైపు తిప్పాడండి. 20 సంవత్సరాల కాపురం చేసి ఒక భార్య భర్త వారిద్దరి మధ్య అభిప్రాయము కలవలేదని విడిపోయేటువంటి సందర్భం వస్తే మనం ఏ విధంగా ఆ కుటుంబాన్ని లీడ్ చేస్తున్నాం ఆలోచించండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆత్మీయ పోరాటములో ఉన్నవారు ఖచ్చితమైనటువంటి మితంగా, యోగ్యంగా, పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. తిమోతి ఏమంటాడు? పేతురు గారు ఏమంటారు? వాక్యము లేకుండానే పరిశుద్ధమైన స్త్రీలు వారి ప్రవర్తన బట్టి వారి యజమానుల్ని దేవుని మందిరానికి నడిపించారు. మరి ప్రవర్తన బట్టి మన ప్రవర్తనలో పోరాటం ఉండాలి. అమ్మా, మంచి అనిపించుకోవడం చాలా కష్టం, చెడు అనిపించుకోవడం చాలా ఈజీ. మంచి పోరాటం, ఆత్మీయ పోరాటం. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. దావీదు అంటున్నాయా, ఆ దేవుడు నా ఆశ్చర్యభక్తమైన దేవుడు, ఆ నిత్యం నేను స్తుతిస్తానండి. ఎందుకంటే ఆయన నా చేతులకి యుద్ధాన్ని నేర్పుతున్నాడు, నా వేళ్ళకి పోరాటాన్ని నేర్పిస్తున్నాడు. దేవుని పక్షాన నువ్వు యుద్ధము పోరాటంలో ఉంటే అది తరతరాలకు దీవెనండి. అది తరతరాలకు దీవెన. దేవుని పక్షాన నువ్వు నిలబడితే అది తరతరాలకు దీవెన. రూతు, ఎవరు రూతు? యేసయ్య అంటే తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు, దేవుని బిడ్డల యొక్క ఆధ్యాత్మిక నడవడిక తెలియదు. మోయాబీరాలు సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు ఆధ్యాత్మిక యుద్ధం ప్రారంభించింది. తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి రెండో బట్ట లేదు. ఎక్కడుంది? యేసుక్రీస్తు ఆ సర్వకృపానిధికి దేవుడు ఈ లోకానికి రావటానికి తన గర్భవాసాన్ని వాడుకున్నాడు. తన ఈ లోకానికి వచ్చేటువంటి గోత్రకర్తల్లో రూతు పేరును రాయించాడండి. రూతుకు శ్రమ లేదా? ఆ రోజు లేదా? శ్రమ లేదా? రూతు ఏమన్నా ముసల్దా? యవ్వన బిడ్డ, అందమైంది. అమ్మా, శ్రమ, ఆధ్యాత్మిక యుద్ధంలో పోరాటం నియమం ఉండాలి. దానియేలు నియమం పెట్టుకున్నాడు. ఏ నియమము? నా దేవునికి వ్యతిరేకమైన ఆహారం కూడా నేను తినండి. రాజు పెట్టే ఆ యొక్క పెద్ద రాజభోజనం నాకు వద్దు, నాకు కొద్దిగా మితంగా నా దైవ చిత్తానుసార ఆహారం పెట్టండి. వారితో పాటు వారికంటే ఇంకా తేజస్సు కలిగి ఉంటాను నేను అన్నాడు. దానియేలుని అట్ట కాదయ్యా, రాజు భోజనం నువ్వు తిన్న నష్టం లేదని ఎవరు చెప్పారా? ఎవరు అటగించే వాళ్ళు ఉన్నారా? ఎవ్వరు లేదు. కానీ తన వ్యక్తిగత తీర్మానం,
ఆయన నాకు యుద్ధాన్ని, నాకు పోరాటాన్ని నేర్పుతాడు. ఆయన చిత్తానుసారం జీవించాలి. అది పరాయి దేశమైనా, పరాయి ఊరైనా, పరాయి గ్రామమైనా, పరాయి కుటుంబం అయినా దైవ చిత్తానుసారంగా నేను జీవించాలి. ఎక్కడ లేపాడు దేవుడు? ఆ నియమాన్ని బట్టి ఆ దేశ ప్రధానమంత్రి అయ్యాడు. రాజులు నలుగురు మారిన ఆ దేశానికి ప్రధానమంత్రి ఎవరు? దానియేలు. దేవుని ఆత్మ కలిగిన దానియేలు. అమ్మా, మనం ఒక క్రమశిక్షణ కలిగి ఆధ్యాత్మిక యుద్ధాన్ని దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఆ దేవుడు యుద్ధం నేర్పించి యుద్ధములో కూడా తోడుండేవు దేవుడు. ప్రార్థన పోరాటం, ప్రార్థన యుద్ధం, మోకాటి ప్రార్థన నేర్చుకోవాలి. వాక్యాన్ని ధ్యానించే పోరాటం నేర్చుకోవాలి. దైవ చిత్తానుసారమైనటువంటి కన్నీటి యుద్ధం నేర్చుకోవాలండి. ఆ యుద్ధాన్ని దేవుడి దగ్గర నేర్చుకున్నాడు దావి. 40 సంవత్సరాలు అరణ్యములో ఒంటరి ఆత్మీయ యుద్ధాన్ని నేర్చుకున్నాడు మోషే. మగుటము లేని ఫరో ఆ ఐగుప్తు సామ్రాజ్యాన్ని మోషే గడగడలాడించాడు. కారణం 40 సంవత్సరాల ఆధ్యాత్మిక యుద్ధం నేర్పించాడు దేవుడు. ఆ ఆధ్యాత్మిక యుద్ధంతో మోషే ఐగుప్తు సైన్యాలను ఆపాడా? యుద్ధ రంగములో ఉన్న ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్న ఒకసారి ఆలోచన చేద్దాం. అందరం కూడా ఆధ్యాత్మిక పోరాటం నేర్పించు ప్రభువా. నీ కొరకు ఈ భూమి మీద జీవించే ఆత్మీయ యుద్ధ పోరాటం నేర్పించు. నా కుటుంబాన్ని నీ సన్నిధి తీసుకురావడానికి కన్నీటి ప్రార్థన యుద్ధం నాకు నేర్పించు. విశ్వాసాన్ని నాకు నేర్పించు. సంఘం పక్షాన మీ కలవరి శుభవార్తని అనేకులకి చాటి చెప్పే యుద్ధం నాకు నేర్పించు. ప్రార్థన చేద్దాం. అందరూ నిలబడదాం. కొద్ది నిమిషాలు ఒక తీర్మానం చేద్దాం, ఒక ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము దావీదు ఆత్మీయ యుద్ధాన్ని, ఆత్మీయ పోరాటం నేర్పుతాడు నాకు దేవుడు అన్న. తల్లి మరియా ఆత్మీయ యుద్ధం నేర్చుకుందండి. ఆత్మీయ పోరాటం నేర్చుకుంది. దేవునితో ఆధ్యాత్మిక యుద్ధం నేర్చుకుందండి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా. నువ్వే స్థితిలో ఉన్నా నాకు తెలియదు. దావీదు అంటున్నాడు, నా ఆశ్రయదుర్గమైనటువంటి నా దేవుడు సన్నిధించబడును గాక. ఆయన నాకు ఆత్మీయ యుద్ధం, ఆత్మీయ పోరాటం నేర్పిస్తాడు. దానియేలు ఆధ్యాత్మిక యుద్ధం నేర్పించాడు దేవుడు. రూతుకు నేర్పించాడు, తల్లి మరీకి నేర్పించాడు. నీకు నాకు నేర్పించాలని, మన కుటుంబాన్ని నేర్పించాలని, దైవ సన్నిధి తీసుకురావడానికి నేర్పించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆత్మీయ పోరాటములో తన శరీర రకాన్ని నీకు పాలుగా ఇచ్చాడండి. ప్రార్థన చేద్దాం. అందరం తలలు దించండి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తీర్మానం చేద్దాం. ఒక క్రమము ఆధ్యాత్మిక క్రమం కలిగినటువంటి పోరాటం అండి. మితమైన పోరాటం అండి. ప్రార్థన చేద్దాం. పౌలు అంటున్నాడు, ఆధ్యాత్మిక సర్వంగ కవచాన్ని ధరించుకోండి. ఇది యుద్ధ రంగము, క్రీస్తు పక్షాన యుద్ధ రంగము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన రక్షక, వందనాలు, స్తోత్రాలు. నాతో మాతో సంఘంతో మీరు మాట్లాడారు. వందనాలు. అవును ప్రభువా, యుద్ధ రంగంలో ఎఫ్రాయిములు ఎనదిరిగి వెళ్ళిపోయారట. అలాంటి అనుభవాలు మమ్మల్ని రానియొద్దయ్యా. ఎఫ్రాయిములు జౌలిచ్చు విల్లైపోయారంటావు ప్రభువా. ఆ స్థితిలో మమ్మల్ని ఉండనియొద్దు. ఆత్మీయ యుద్ధము మా చేతులకి, మా క్రియలకి, మా జీవిత విధానానికి నేర్పించండి. యేసు నామపు శక్తి ప్రతి కుటుంబం పొందుకోవాలి ప్రభువా. ప్రతి బిడ్డ పొందుకోవాలి నాయన. అయా ఆధ్యాత్మిక పోరాట యుద్ధములో నాయన మాకు నేర్పించండి, దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. అయా మా పోరాటం ఏమిటో, మా పోరాటం యొక్క ప్రాధాన్యత ఏమిటో ఎరగటానికి సహాయం దయచేయండి. చేరువచ్చిన కలవరి కుటుంబాలను దీవించండి. ప్రార్థన, విశ్వాసం, క్రమము, మితము, అయా ఇదిగో మేము ఏ స్థితిలో ఉన్నామో మెలకు కలిగి అయా ఆత్మీయ పోరాటములో బలా మంచి దాసుని అనుభవానికి ప్రతి బిడ్డను నడిపించండి. మీ కృపా దీవెన మాతో ఉంచమని ఈ సంఘాన్ని ఆధ్యాత్మికంగా నాయన స్థిరపరిచి, బలపరిచి, ఆత్మ సంబంధమైన దీవెనతో పాటు లోక సంబంధమైన దీవెన సంపూర్ణంగా దయచేయమని సంఘాన్ని, ప్రియుల కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ పునరక్షకుడు యేసయ్య శ్రేష్టం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.